ఓవైపు అమెరికా గర్జిస్తోంది, మరోవైపు ఇజ్రాయెల్ తొడకొడుతోంది. ఇరు దేశాల లక్ష్యం మాత్రం ఒక్కటే, అదే ఇరాన్. అవును, పశ్చిమ దేశాల్లో యుద్ధమంటలు ఎగిసిపడుతున్నాయి. ఇది మామూలు యుద్ధం కాదు, శతాబ్దాల శపథం. పరిస్థితి చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధానికి టైటిల్ కార్డు పడే సమయం దగ్గర పడినట్టే కనిపిస్తోంది. ఇంతకీ ఈ యుద్ధానికి తెరలేపిన అసలు కారణాలేంటి? అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై వార్కు దిగితే నెక్స్ట్ జరిగేదేంటి? అమెరికా అధ్యక్షుడి మాటల్లో స్పష్టత ఉంది. అవసరమైతే మిలిటరీని కూడా దింపుతామని కుండ బద్దలు కొట్టారు ట్రంప్. ఇరాన్ అణు కార్యక్రమాలు ఆపకపోతే యుద్ధం అనివార్యమన్నది ట్రంప్ మాటల సారాంశం. మాటల్లో కట్టుదిట్టంగా ఉన్న ట్రంప్ ఆగ్రహం వెనుక ఇజ్రాయెల్ను ముందుకు తీసుకురావడమే అసలు వ్యూహంగా నిలిచింది. గతంలో 2015లో ఒబామా ఆధ్వర్యంలో అమెరికా సహా యూరప్, చైనా, రష్యాలు కలిసి ఇరాన్తో అణు ఒప్పందం చేసుకున్నాయి. అయితే 2018లో ట్రంప్ అధికారంలో ఉన్న సమయంలో ఆ ఒప్పందాన్ని రద్దు చేశారు. ఒప్పందం వెనక్కి వెళ్లిన తర్వాత మళ్లీ అణు నియంత్రణలు గాల్లో కలిసిపోయాయి. ఇప్పుడు మరోసారి అణుబాంబు చుట్టూ ప్రపంచ రాజకీయం తిరుగుతున్న దృశ్యం కనిపిస్తోంది. ఇక ఇటీవల అమెరికా, బ్రిటన్ సంయుక్త బేస్ క్యాంప్ డియేగో గార్షియాకు అమెరికా B-2 బాంబర్లను తరలించింది. వీటిని అక్కడికి ఎందుకు పంపారన్న దానిపై అమెరికా ప్రభుత్వ ప్రతినిధులు ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. బాంబర్లు తరలించడమే కాదు, యుద్ధానికి అవసరమైన మౌలిక సదుపాయాలను అమెరికా డియేగో గార్షియాలో ఉంచింది. ఆ ద్వీపం నుంచి ఇరాన్ను నేరుగా అటాక్ చేసే అవకాశాలున్నాయి. ఇరాన్ను కవ్వించడం కోసమే అమెరికా ఇలా చేసిందని క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఇక ఈ యుద్ధానికి అసలు కారణం ట్రంప్. అవును, 2016-2020 మధ్య అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఆయన తీసుకున్న కఠిన ఆర్థిక నిర్ణయాలే ఈ పరిస్థితికి పునాదులుగా నిలిచాయి. ఇరాన్పై పెట్టిన ఆంక్షలను రోజురోజుకు పెంచుతూ పోయిన ట్రంప్ ఆ దేశాన్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. ఆయిల్ అమ్మకాల నుంచి డబ్బు లావాదేవీల వరకు అన్నిటిపైన ఆంక్షలు పెట్టారు. ఇతర దేశాలు కూడా ఇరాన్తో వ్యాపారం చేయకుండా సెకండరీ టారిఫ్ల పేరుతో బ్లాక్మెయిల్ చేశారు. ఇలా ఆర్థికంగా ఇరాన్ను ఒత్తిడిలో పెట్టే పని అమెరికా మొదలు పెట్టింది. ఇరాన్ కూడా వెనక్కి తగ్గలేదు. అణు ఒప్పందానికి ట్రంప్ తూట్లు పొడవడంతో తన పని తాను చేసుకుపోయింది. ఇరాన్ అణు కార్యక్రమాలను గమనిస్తే అది కేవలం విద్యుత్ ఉత్పత్తి కోసమేనని నమ్మే పరిస్థితి లేదు. అంతర్జాతీయ అణు సంస్థ IAEA ఇటీవల ఇచ్చిన నివేదిక ప్రకారం ఇరాన్ ప్రస్తుతం 60% శుద్ధితో యురేనియాన్ని నిల్వ చేసుకుంటోంది. ఇది మరింత శుద్ధి చేస్తే అణుబాంబు తయారయ్యే స్థాయికి చేరుకుంటుంది. తక్కువలో తక్కువ 6 బాంబుల తయారీకి సరిపడే మెటీరియల్ ఇప్పటికే ఉన్నట్టు అంచనాలు. ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ మౌనంగా ఉండే దేశం కాదు. ఒకవేళ అమెరికా దాడి చేస్తే ఇరాన్ చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. అమెరికా చెప్పినట్టుగా ఇజ్రాయెల్ ముందుగా దాడికి దిగితే పరిస్థితి ఘోరంగా అదుపు తప్పుతుంది. ఇరాన్ తన పరిధిలో ఉన్న అన్ని ప్రాక్సీ గ్రూప్స్ ను యుద్ధరంగంలోకి దించుతుంది. లెబనాన్లోని హిజ్బుల్లా, గాజాలోని హమాస్, ఇరాక్, సిరియా, యెమెన్లలోని అన్ని శక్తులు ఇరాన్కు మద్దతుగా బరిలోకి దిగుతాయి. అప్పుడు ఒక్క ఇజ్రాయెల్ మీదే కాదు, ఆ ప్రాంతంలోని అమెరికా బేస్లపై కూడా దాడులు జరిగే అవకాశం ఉంటుంది. ఇదంతా జరిగే కొద్దీ మిగిలిన ప్రపంచం చూస్తూ కూర్చోవడం అసాధ్యం. సౌదీ అరేబియా, UAE, టర్కీ లాంటి దేశాలు కూడా యుద్ధంలోకి దిగే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు యుద్ధం ఒక ప్రాంతాన్ని కాదు, ఒక ఖండాన్ని తాకే విధంగా విస్తరిస్తుంది. ఇలా ఒకవైపు ఇరాన్ అణ్వాయుధాలకు మరింత దగ్గరగా చేరుతుంటే, మరోవైపు అమెరికా, ఇజ్రాయెళ్ల కఠిన వైఖరి యుద్ధం దిశగా నడిపిస్తోంది. అంతా బహిరంగంగా కనిపిస్తున్నా నిజమైన సమరం మౌనంగా సాగుతోంది. ట్రంప్ మళ్లీ చర్చలకు తలవంచినా అది వాస్తవానికి శాంతి కోసం కాదు. ఒకవేళ శాంతి చర్చలు ప్రారంభమైనా అవి ఎప్పుడు పేలుడు శబ్దాలకు మారుతాయో ఎవరూ ఊహించలేరు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది, ఈ యుద్ధానికి ఒక దేశం కాదు, ఒక ప్రపంచం సిద్ధమవుతోంది.